ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ లేడేంది? శంకర్ గదిలో ఉండాడేమో. గడియ పెట్టుండదేంది? అమిచారు, ఏందత్తా? ఆయన చూసుండావా? మా ఆయన కాదే, మా ఆయన్ని. లేదత్తా, నా ఆయన కూడా కనపడట్లేదు. అంతా కట్టుకుని యాడికి ఉండారు? ఏమో. అమ్మగారు 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 ఏందిరా? పెద్దయ్య గారి మీద అటాక్ జరిగిందంటమ్మా. ఏంద్రా నువ్వు చెప్పేది? అన్న మీదే అటాక్ చేసే మొగోడెవడు? మొగోడో పొగోడో ఎవడైతే మనకేందత్తా? నా ఆయన ఎట్టా ఉండాడో ఏందో. రేయ్, బండ్లు కొడవలు తీయండిరా. అవసరం లేదు, ఆల్రెడీ మా అన్నయ్య బయలుదేరాడు. ఈ పాటికి అటాక్ చేసిన వాళ్ళని చిత్తొక్కొట్టుంటాడు. మా అన్న మీద అటాక్ జరుగుతా ఉండదని మీ అన్నకెట్టా తెలుసు? అది నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఆ, మా అన్నయ్యకి ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. అవును. ఫ్యాక్షనిస్టులకి పోలీసుల నుండి ఫోన్ రావడం ఏందే? మీకు లాజిక్ కావాలా లేదా మీ నాన్న లాస్ అవ్వకుండా కాపాడడం కావాలా? శంకర్ గారంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్. ఇది వరకు ఆర్యవర్ధన్ గారు. ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది. అవును, మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో వస్తుంది. మా గెస్ రైట్ అయితే ఈ పాటికి మా అన్నయ్య అందరినీ సేవ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అదిగో వచ్చేసాడు. వచ్చేసాడు. నాయనా, అన్నా, ఎట్టా ఉండవు? అన్నా, నాయనా, అమ్మే, ఏం కాలేదు. ఈ గేట్ కాలేదు కదా నాయనా? నువ్వు బానే ఉండవుగా? బానే ఉన్నాను, బానే ఉన్నాను. అన్నా, నీకేం కాలేదు కదన్నా? ఏం కాలేదమ్మాయి. నీ మీద అటాక్ చేసి ఉండదు ఎవరు నాయనా? చెప్పన్నా, నరసింహనాయుడా పల్నాటి బ్రహ్మనాయుడా? వాళ్ళంతా సీమసింహాలమ్మా, చీప్ గా అటాక్లు అయ్యి చేయరు. మరి ఈ అటాక్ కి కారణం ఎవరు నాయనా? మీ నాయనే, మీ నాయనే, మీ నాయనే. ఏంది ఆదిశంకర్ రెడ్డి నువ్వు చెప్తా ఉండేది? మా అన్న మీద అటాక్ కి కారణం మా అన్నయ్యే ఎట్టా అవుతాడు? చెప్పు శివారెడ్డి, మీ చెల్లెలు అడుగుతోంది కదా. ఈ ఆదిశంకర్ రెడ్డి తెలిసి మాట్లాడుతా ఉన్నాడా, తెలియక మాట్లాడుతా ఉన్నాడా? నేనేం చెప్పేది ఆదిశంకర్ రెడ్డి, నాకేం తెలుసుద్దే? నీకంతా తెలుసని నాకు తెలుసు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు తెలీదు అంటే ఎట్టా శివారెడ్డి? ఏం చేసుండావు నాయనా? నువ్వు కత్తి పట్టి 10 సంవత్సరాలు అవుతా ఉండదు. శివరాకర్సారి బాంబు ఎప్పుడు వేసుండావు కూడా గుర్తులేదు. మరే నీ మీద పగోళ్ళు అటాక్ చేసే అంతగా నువ్వు ఏం చేసుండావు? చెప్పన్నా, ఏం చేసుండావు? మంచి చేసినాడు. మంచా? అవును, మీరు చేసిన మంచి ఎవరికో చెడైనది. అందుకే వాళ్ళు కక్షగట్టి కత్తెత్తినారు. అయినా వాళ్ళు కత్తెత్తింది ఆయన గారి మీద కాదు కదా సార్, మన జెండే సార్ మీద కదా. ఏంది? మీ మీదే దాడి చేసుండారా? మీకేం కాలేదు కదా? కత్తిపోట్లు ఏమన్నా అయ్యుండాయా? శంకర్ ఉండగా నాకేమవుతుంది? శత్రువు నీడ కూడా నా మీద పడినవాడు. నిన్ను చూసుకోవడానికి ఆయన ఉన్నాడయ్యా, నన్ను చూసుకోవడానికి ఎవడున్నాడు? అరే, మెడ కింద నుంచి కత్తి రాసుకుంటూ వెళ్ళిపోయింది. కొంచెం ఉంటే తల తెగి
కింద పడేది తెలుసా? 10,000 వస్తాయని గుర్తుపడిపోయారు. ఇప్పుడు ప్రాణాలు పోతాయని తెలుసుకున్నారు, అంతే కదా? ఆ, సరే సరే బయట నిలబడుకొని మాట్లాడుకోవడం ఎందుకు, లోపలికి పోదాం. రే అప్పి, చెప్పమ్మా. నాయన దారి నుంచి తప్పించుకొచ్చినాడు, దిష్టి తీయాలా, పోయి తీసుకురా. నువ్వు ఉన్నావమ్మా. దాడి జరిగింది మీ నాయన మీద కాదు, ఈ జెండా మీద కూడా కాదు, నా మీద జరిగింది. తీస్తే గీస్తే దిష్టి నాకు తీయాలి. మీరే పెద్ద దిష్టి గుమ్మడికాయలా ఉన్నారు, మళ్ళీ మీకు దిష్టి తీయడం ఎందుకండి? ఇదిగో యాదగిరి, ఈ ఎటకారాలే వద్దంటున్నాను నేను. నాకు ఈ దిష్టి వద్దు, బొంగొద్దు. తప్పకరా, నువ్వు పక్క జరగ. నువ్వు రా నాయనా, రా. రండి. ఆదిశంకర్ రెడ్డి, నా కాబోయే ఇంటాయన్ని కాపాడినావు. నీ రుణం ఎట్టా తీర్చుకోవాలో తెలియడం లేదప్పా. ఆదిశంకర్ రెడ్డి రుణం తీర్చుకునే దారి ఉంది నీలంబరి. ఏందా దారి? మీ అన్నయ్య నన్ను ఆదిశంకర్ రెడ్డి భార్యని ఇక్కడికి తీసుకొచ్చి బంధించిన విషయం నీకు తెలుసు కదా నీలంబరి. తను ఎక్కడుందో చెప్తే ఆదిశంకర్ రెడ్డి రుణం నువ్వు తీర్చుకున్నట్టే. అవునండి, గౌరీ ఎక్కడుందో మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఆ అమ్మి యాడుండాదో నాకు తెలియదు ఆదిశంకర్ రెడ్డి. అన్న యాడ దాచి ఉండాడో నాకు చెప్పలేదు. మీకు తెలియదు అంటే చారులతకు తెలిసే అవకాశం ఉంటుంది కదా? తెలిసే అవకాశం అయితే ఉండాది. అన్న నాతో చెప్పని విషయాలు కూడా చారుతో చెప్తాడు, కానీ మీరడిగితే అది చెప్పదు. ఎవరితో అడిగిస్తే చెప్తుందో అది నాకు తెలుసు. ఎవరు శంకర్? అంటే చారులత నిజంగానే నన్ను లవ్ చేస్తుందన్నమాట. ప్రేమ గుడ్డిది రాకేష్, ఏమి చూడకుండానే ప్రేమిస్తుంది. కాని ప్రేమ చెవిటిది కాదు, ఏది చెప్పినా వింటుంది. సో గౌరీ గారు ఎక్కడున్నారో చారులతకి మాత్రమే తెలుసు. తనని అడుగు, తను నీ మాట ఖచ్చితంగా వింటుంది. చారులతను ఎలా అడగాలి? ఆమెను ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏమయ్యా రాకేష్, నీకు వైలెన్స్ తప్పితే రొమాన్స్ తెలియదంటే? ఇప్పుడు నీ క్యారెక్టర్ మారింది. ఇప్పుడు నువ్వు బ్రోకర్వి. అదే అదే లవర్వి అంటున్నాను. నువ్వు లవర్ బాయ్లో ఆలోచించే. లవర్ బాయ్లా అంటే ఎలా ఆలోచించాలి? బాబాయ్, ఇంకా లాభం లేదు. లవ్ లో ఈయనకి ట్రైనింగ్ కోచింగ్ రెండు ఇవ్వాల్సిందే. అవసరం లేదు శంకర్ గారు. ఓనర్ గారు నా పక్కనుంటే నేనేమైనా చేయగలను. ఆయన నీ పక్కన ఎందుకే అసహ్యంగానే? అబ్బా బాబాయ్, వాళ్ళ కాంబినేషన్ దరిద్రంగా ఉంటేంటి, చెత్తగా ఉంటేంటి, మనకు కావాల్సిందేంటి, మన పని కూడా ముఖ్యం. ఏంటి? నువ్వేం కంగారు పడకు రాకేష్. ఓనర్ రాగానే నీకు వాడిని హెల్ప్ఫుల్ గా ఉండమని చెప్తాను. నువ్వేం చేస్తావంటే చారులతని నీ ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేసి గౌరీ గారు ఎక్కడున్నారో ఆ రహస్యం కనుక్కో.